హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. బాల నటిగానే బల అనిపించింది. ముగ్ధ మనోహర రూపంతో నాయకి అలరించింది. అభినయంతోనూ ఆకట్టుకొని చిత్రసీమలో తనదైన బాణి పలికించారు మీనా. ఇప్పటికీ మీనా అనగానే చాలా మందికి ముద్దు ముద్దు మాటలతో బొద్దుగా అలరించిన బాలతార మీనా గుర్తుకు వస్తుంది. పరువాల ప్రయాణ సీతారామయ్య గారి మనవరాలిగాను స్ఫూరిస్తుంది. చంటి ప్రియురాలిగా చేసిన నటనకు కూడా మదిలో మెదిలిక మానదు. తర్వాత రోజుల్లో శ్రీ వెంకటేశ్వరుని భక్తురాలు వెంగమాంబగా అలరించిన వైనం మన జ్ఞాపకాల్లో కదలాడుతోంది. అందాల అభినేత్రిగా మీనా జనం మదిలో చెరగని ముద్ర వేశారు. అనేక మంది టాప్ స్టార్స్ తో బాల నటిగాను నాయకిగాను నటించి మరో శ్రీదేవి అన్న పేరుకు సంపాదించుకున్నారు. దక్షిణాది భాషలన్నింటా మీనా అభినయం ఆకట్టుకుంది. కొన్ని హిందీ చిత్రాల్లోనూ మీనా మెరిసింది. ఇప్పటికీ తన వద్ద వచ్చిన పాత్రల్లో నచ్చిన వాటిని అంగీకరిస్తున్నారు. మీనా 1976 సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించారు. మీనా తమిళ సినిమా నెంజంగల్తో బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన సిరిపురం మొనగాడు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి పలు సినిమాల్లో బాలనటిగా అలరించింది. సౌత్ కన్నడ తప్ప మిగతా భాషలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. ఇక హీరోయిన్ గా రాజేంద్ర ప్రసాద్, వినోద్ కుమార్ హీరోలుగా నటించిన నవయుగం సినిమాతో కథానాయకిగా పరిచయం అయింది. హీరోయిన్ గా మీనా కేవలం నటనతో పాటు గ్లామర్ ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించి దక్షిణాది ప్రేక్షకులను మెప్పించారు. దక్షిణాది సూపర్ స్టార్స్ తో రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి, విష్ణువర్ధన్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, విజయ్, అజిత్ 2 తరాల హీరోల సరసన కథానాయకిగా నటించి మెప్పించింది. తెలుగు కథానాయకిగా మీనా తొలి చిత్రం నవయుగం. ఏఎన్ఆర్ ప్రధాన పాత్రలో క్రాంతి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామయ్య గారి మనవరాలు సినిమా కథానాయకిగా మీనాకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది. వెంకటేష్ హీరోగా, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చంటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా అయ్యింది. ఆ తర్వాత అల్లరి పిల్ల, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి మొగుడు, ముఠా మేస్త్రి, అశ్వమోధం, మొరటోడు నా మొగుడు, అల్లరి అల్లుడు, రాజేశ్వర కళ్యాణం, బొబ్బిలి సింహం వంటి పలు సినిమాల్లో హీరోయిన్ గా మీనా స్టార్డమ్ ను పెంచుకున్నారు. రజనీకాంత్ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ముత్తు సినిమాతో తమిళ నట మీనా క్రేజ్ పీక్స్ కు చేరింది. అటు జపాన్ లో రజనీకాంత్ తో సమానమైన ఫాలోయింగ్ ఉన్న ఏకైక సౌత్ హీరోయిన్ మీనా కావడం విశేషం. రజనీకాంత్, బాలకృష్ణతో మీనా ఇప్పుడు మరోసారి రజనీకాంత్ తో అన్నలైలో తలైవా సరసన నటిస్తోంది. మరోవైపు బాలకృష్ణ గోపీచంద్ మాలినేని చిత్రంలో ఓ కథానాయకిగా నటించబోతున్నట్లు సమాచారం. దక్షిణాదిలో అన్ని జానర్స్ లోనూ సినిమాలు చేసిన మీనా హిందీలో మాత్రం పరదా మే పరదా అనే ఒక్క సినిమాలో మాత్రమే చేసింది. ఇన్నేళ్లు కెరీర్ లో ఒక్కసారి కూడా కాలేజీ విద్యార్థిని మీనా నటించలేదు. ఇది ఇకపై సాధ్యం కాదు. నర్తకిగా ఆమెకు డాన్స్ గా నటించే అవకాశం మీనాకెప్పుడు రాలేదు. హీరోయిన్ గా విభిన్న పాత్రల్లో నటించిన మీనా ఇప్పుడు విలన్ గా నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలు నటించాలని ఉందని చెబుతోంది. శివాజీ గణేశన్ నటించిన నేంజన్ గల్ చిత్రంతో తొలిసారి మీనా తెరపై కనిపించారు. తెలుగులో మీనా మొదటిసారి కనిపించిన చిత్రం కృష్ణ హీరోగా రూపొందించిన సిరిపురం మొనగాడు. ఈ చిత్రం తర్వాత ఇల్లాలు ప్రియురాలు, కోడెత్రాచు, బావ మరదళ్ళు, సూర్య చంద్రుళ్ళు, 2 సిరివెన్నెల సినిమాల్లో బాలనటిగా భలే నటించి అలరించారు. మోహన్ గాంధీ దర్శకత్వంలో విజయశాంతి నాయకిగా తెరకెక్కిన కర్తవ్యంలో లేలేత అందాలతో ఓ కీలక పాత్ర పోషించారు. ఏఎన్ఆర్ ముఖ్య పాత్రలో పోషించిన సీతారామయ్య గారి మనవరాల్లో ఆ మహానటునితో పోటీగా నటించి మంచి పేరు సంపాదించారు. ఆయనతో కలిసి నటించిన రాజేశ్వరి కళ్యాణంలో ఉత్తమ నటిగా నంది సొంతం చేసుకున్నారు మీనా. అన్వోలర్ రజనీతో రజనీకాంత్ తో కలిసి బాలనటిగా నటించిన మీనా తరువాత ఆయనతోనే ముత్తు చిత్రంలో నాయకిగా మెరిసి మురిపించారు. అలాగే కృష్ణతో ఇంద్రభవనం నాయకిగా నటించారు. ఆ సమయంలోనే మీనాను మరో శ్రీదేవిగా కొందరు కీర్తించారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో విజయకేతనం ఎగురవేశారు మీనా. చిరంజీవితో ముఠా మేస్త్రి, స్నేహం కోసం, బాలకృష్ణతో బొబ్బిలి సింహం, కృష్ణబాబు, నాగార్జునతో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి మొగుడు, మోహన్ బాబుతో అల్లరి మొగుడు వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు మీనా. తెలుగు నట ఆమె హిట్ పేరు వెంకటేష్ అనే చెప్పాలి. వారిద్దరూ కలిసి నటించిన చంటి,
అబ్బాయి గారు, సుందరకాండ, సూర్యవంశం, దృశ్యం చిత్రాలు తెలుగు వారిని విశేషంగా అలరించాయి. ఇక అల్లరి పిల్ల, గిల్లి గజ్జాలు, పెళ్ళాం చెబితే వినాలి, భలే పెళ్ళాం, చిలక పచ్చ కాపురం, మా అన్నయ్య, పాపే నా ప్రాణం, అమ్మాయి కోసం, పుట్టింటికి రాచెల్లి, స్వామి వెంగమాంబ వంటి చిత్రాల్లోనూ మీనా అభినయం జనాన్ని ఆకట్టుకుంది. మీనా బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను 2009లో వివాహం చేసుకున్నారు. వారికి నైనిక అనే అమ్మాయి ఉంది. 5 ఏళ్ల ప్రాయంలోనే నైనిక తేరి అనే చిత్రంలో నటించింది. మీనా కొన్ని టీవీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ప్రస్తుతం మీనా సీనియర్ హీరోలకు బెస్ట్ చాయిస్ గా మారింది. ఇప్పటికే మోహన్ లాల్ దృశ్యం 2తో పాటు రజనీకాంత్ అన్నయ్యతో హీరోయిన్ గా నటించింది. దృశ్యం 2లో మోహన్ లాల్ సరసన రాణి జడ్జ్ కుట్టి పాత్రలో అలరించింది. దృశ్యం 2 తెలుగు రీమేక్ లో మరోసారి జ్యోతి పాత్రలో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మీనా. తమిళనాడులో రాజకీయ పార్టీలు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నారు మీనా. ఈ కీలక ఎన్నికల్లో సత్తా చాటేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీ బలోపేతం కోసం ప్రముఖ వ్యక్తులను, ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలను ఆకర్షించే ప్రయత్నంలో బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి మీనా బీజేపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ చేరిక బీజేపీకి తమిళనాడులో కొత్త ఊపును తీసుకొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.